July 30, 2024 ఈ వీడియో చేస్తున్నాను. చాలా ఇంపార్టెంట్ వీడియో, కాకపోతే షార్ట్ వీడియో, డీటెయిల్గా చెప్పలేను. నిన్నటి సిఎఫ్ ఫౌండేషన్ రిజల్ట్స్లో ఫెయిల్ అయిన పిల్లల్లో మెజారిటీ స్టూడెంట్స్ ప్రాపర్గా వర్క్ చేసి ఫెయిల్ అయ్యారంటే వాళ్ళకి సపోర్ట్ చేయడం మన కనీస కర్తవ్యం, మన కనీస ధర్మ బాధ్యత. అండ్ అలానే ఎంఈసీతో పాటు సిఎఫ్ ఫౌండేషన్ రాసి ఫెయిల్ అయినటువంటి స్టూడెంట్స్ కంటే వాళ్ళకి ఇంకో ఆపర్చునిటీ ఇవ్వటం అది మన బాధ్యత అండి. లేకపోతే మనం తప్పు చేసిన వాళ్ళం అవుతాం. చివరిగా 2017లో సిఏ సిలబస్ వచ్చినప్పుడే చాలా క్లియర్గా సిఏ ఇన్స్టిట్యూట్లో ఒక సిగ్నల్ ఇవ్వటం జరిగింది. ఫైనల్ సిఏ ఇంటర్ కంటే ఫౌండేషన్ రిజల్ట్సే ఛాలెంజింగ్గా ఉంటాయి. అదే నిజం, గత 3-4 ఇయర్స్ నుంచి జరుగుతుంది అదే. రీసెంట్ సిఏ ఫైనల్, సిఏ ఇంటర్ రిజల్ట్స్ సిఏ ఫౌండేషన్ రిజల్ట్స్ కంటే బాగున్నాయి. ఇది మనం అర్థం చేసుకొని పిల్లలకి సపోర్ట్ చేయాలి. అండ్ సెప్టెంబర్లో జరిగే సిఏ ఫౌండేషన్ ఎగ్జామ్స్ కంటే August 2 నుంచి స్టడీ వర్స్ అండ్ రివిజన్ ఎగ్జామ్ బ్యాచెస్ స్టార్ట్ అవుతున్నాయి. దీంట్లో కొన్ని ఇంపార్టెంట్ టాపిక్స్ కూడా క్లాసెస్లో చెప్పడం జరుగుతుంది. దయచేసి ఓన్ ప్రిపరేషన్కి వెళ్ళొద్దు. ఇమీడియట్లీ క్యాంపసెస్కి పిల్లల్ని పంపించండి.